ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఉన్న సంక్షోభాన్ని నివారించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ సభ్యులు కోరారు. వికారాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించడం ద్వారా మరియు కోర్టు కేసుల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడం ద్వారా ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఉన్న సంక్షోభాన్ని నివారించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ మండల అధ్యక్షులు గౌరారం గోపాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని నాగార్జున హైస్కూల్లో జిల్లా కమిటీ విస్తృత కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెండింగ్లో ఉన్న 3 కరువు భత్యాలు మంజూరు చేయాలని, ఉపాధ్యాయులు ఉద్యోగులకు నష్టదాయకమైన సిపిఎస్ విధానాన్ని ప్రభుత్వం హామీ మేరకు వెంటనే రద్దు చేయాలని కోరారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, సమగ్ర శిక్ష, కేజీబీవీ, యుఆర్ఎస్, గిరిజన సంక్షేమ, సాంఘిక సంక్షేమ, మైనారిటీ, బీసీ వెల్ఫేర్ మరియు ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, గెస్ట్ తదితర సిబ్బందికి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం చెల్లిస్తూ రెగ్యులరైజ్ చేయాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం మెగా డిఎస్సి నిర్వహణకు నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. పాఠశాలల్లో పారిశుద్ధ నిర్వహణకు సిబ్బందిని నియమించాలన్నారు. మండల కేంద్రంలోని ప్రస్తుతం ఉన్న ఉన్నత పాఠశాలలనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ గా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అదే పెండింగ్ గురించి అందరికీ తెలుసు సార్. మరొకసారి మనం గుర్తు చూసుకుంటే కొంచెం మన జిల్లాలో ఫోటో చూసుకుంటాము, మాట్లాడిన సందర్భం చూసుకుంటాము, జిల్లా స్థాయి వివరించడం, రాష్ట్ర వారికి వివరించడం, తీసుకెళ్ళడం ఒక ధరణ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకు రావాల్సిన కూడా పెండింగ్ గా ఉన్నాయి. సమస్యలు ఎదుర్కొన్న సమస్యలు మనం ఎదురు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం సార్. అది రావాల్సింది మనం పోరాటం చేస్తా ఉన్నాం. రాష్ట్రపాలు తొందరగా అవకాశం ఉంటుంది సార్. ఈ జీపీఏ బలమైనటువంటి ఒక నిరుత్సాహన సమాచారం జీపీఏ ఏదైతే పాఠశాలలో అది సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్నాయి సార్. దాన్ని వీలైనంత తొందరగా గతంలో కొంతమంది వేరే సంఘాల వారు ఏమన్నారంటే సార్, ఈ సంఘంలో చాలా కదా ప్రయత్నించిన పదహారు సమాచారం వచ్చిందని మనం గవర్నమెంట్ చెప్పుకోవాలి. మన సంఘం ద్వారా కొంత వెసులుబాటు కలిగింది. పెండింగ్లో ఉన్నటువంటి అది వేరే సంఘంగా అంటే ఆ కనుమరుగైన అప్పటి నుంచి అనుకుంటాము సంవత్సరాల నుంచి మళ్ళీ యాక్సిస్గా వచ్చింది. మళ్ళీ కూడా అర్థం కొనుక్కోవాలి. దాంట్లో చాలా మంది పిల్లలకు పేరెంటాలు రకరకాల సందర్భాలు పెట్టుకున్నారు సార్. దాన్ని మనం వెంటనే వచ్చేందుకు ప్రయత్నం చేయాలి సార్. ఈ రాష్ట్రాలకు తొందరగా చేర్చి జరుగుతున్న సమావేశాలు తొందరగా రావాలని ఆశిస్తామని సార్. అందుకని ఈ జీఎస్ఆర్ అర్థం కాలేదు సార్. పాట ఎక్కడ నీకు మనం చేయవలసిన ఉన్నదంట. ఈ డిఓఎస్ కృషి చేసి ప్రజలు వస్తున్నాయి, నీకు రాకపోవడం కారణాలు ఏమున్నాయి, ఎస్టీఓలో కారణాలు ఉన్నాయి. ఇంకొక సమాచారం కూడా ఏమైనా సాగుతాయి. నేను నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో కూడా డిఏఎస్ పద్ధతి చెల్లించాయి. పట్టణంలో గుడ్డగాలు కూడా ఎదుర్కొంటున్నాం సార్. మా ఉత్తరాంధ్ర జిల్లాలో మా ప్రాంతం బొమ్మాస్పేట మండలానికి డిఏఎస్ 1 వచ్చినాయి. ఇప్పటి కారణాలు ఎందుకు ప్రాబ్లం ఉన్న కారణం ఏంటి? మండలాలకు అవసరమా, జిల్లాలకు అవసరమా, ఎస్టీ అవసరమా, అక్కడ డీడీ అవసరం ఎందుకు జరిగింది? అందరి కలిసి మాట్లాడడం కారణాలు గౌరవం దాని మీద ఉన్న సమాచారం ఇవ్వాలి. అదేవిధంగా సరెండర్ కూడా దాదాపు సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాల పద్ధతులు ఇద్దరికి కూడా సరెండర్ రాలేదు సార్. నేనే దానికి బాధ్యత. నాకు కూడా పోయినా సరెండర్ రాలేదు సార్. ఎందుకు కారణం? నీకు చెప్తాను, నీకు ఏం చేస్తుంది? దాన్ని ఎక్కడైనా కల్పించాలా, లేకపోతే డబ్బులు ఆలోచించడానికి ఇస్తున్నారా? మన జిల్లాలో రావాలంటే పరిస్థితులు ఏంటి? చికెన్ కన్సెషన్ కూడా అప్లై చేసుకుని అభివృద్ధి రకరకాల ఆర్థిక సమస్యలు చాలా ఉన్నాయి సార్. దీన్ని అభివృద్ధించడానికి మీ వంతు మనం ప్రయత్నం చేసి మనకు ఏ రకమైన ప్రోగ్రాలు ఆలోచించాలి. మొట్టమొదటిగా వరంగల్ కాన్స్టిట్యున్సీలో ఉండి మన సంఘం రాష్ట్ర ప్రభుత్వంతో అనుసంధానంగా ఉంది. ఈరోజు విపిఎఫ్ నాయకత్వము ఒక గౌరవ ముఖ్యమంత్రితో సంబంధాలు
వచ్చింది. ఆ వాయిస్ పరంగా మనం నిలబెట్టుకోవాలన్న సమస్యలు కూడా తొందరగా నెరవేర్చాలని ఆ రకంగా ప్రయత్నం చేయాలి. అన్ని సంఘాలతో ఈ సంఘమైన ఉపాధ్యాయుల సంక్షేమ కోసం పోరాడుతుంది. మన సంఘం ఒక ముందు నెట్టేసి మన సమస్యను తొందరగా పరిష్కరించాలని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తపరచు నాకు కల్పించిన అవకాశానికి ధన్యవాదాలు. సీఎం గారు ఉన్నారు కలవకపోవడం వారి సమన్వయకపోవడం దురదృష్టం. ఈ రోజు వెళ్ళిపోతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో సందర్భంలో అనేక బాధ్యతలు నిర్వహించే గౌరవ విశ్వనాథన్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రాములు గారు, జిల్లా ఉపాధ్యక్షులు విజయ్ గారు, కోశాధికారి మోహిత్ రాష్ట్ర కమిటీ సభ్యులు వేణు గారు, అదేవిధంగా బాబురావు గారు, నా సహచర సంపాదక భారత తెలంగాణ టీచర్ సంపాదక వర్గ సభ్యులు వేరే సభ్యులు, అదేవిధంగా ఇంకా కార్యక్రమంలో పాల్గొనుకుంటున్న జిల్లా అభివృద్ధి చాలా శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.